హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ Botbuilder. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కొత్త టాపిక్ చెప్తాను. అదేమిటంటే విత్ ఇన్ 5 మినిట్స్లో ఒక రోబోట్ తయారు చేయటం ఎలా, ఆ రోబోట్ని పని చేయించడం ఎలా రోబోట్తో. సో ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి ఒక యూజ్ కేస్ తీసుకున్నాను. అదేమిటంటే నాకు తెలిసిన ఒక కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్ వచ్చేసి అరౌండ్ ఒక 60 మెంబర్స్ ఉంటారు. ఈచ్ 60 మెంబర్స్ కంటూ ఒక్కొక్క ఫోల్డర్ అనేది ఒక వాళ్ళ సైట్లో క్రియేట్ చేయాల్సి వస్తుంది, అంటే వాళ్ళ సిస్టంలో క్రియేట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఈచ్ పర్సన్కి ఒక ఫోల్డర్ అంటే 60 మెంబర్స్కి 60 ఫోల్డర్స్ని మనము క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో 60 మెంబర్స్ని ఒక్కొక్క ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే మనకి అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ ఏమో పట్టుద్ది. ఓకేనా? సో ఈ 10 మినిట్స్ పట్టే టైంని రెడ్యూస్ చేయటం ఎలా, ఓకే, అది ఈరోజు మన కాన్సెప్ట్ అనమాట. సో ఈ టైం రెడ్యూస్ చేయడానికి మనం యూజ్ చేసే పద్ధతి ఏంటంటే ఒక రోబోట్ని క్రియేట్ చేయటం. ఈ రోబోట్ క్రియేట్ చేయడానికి కూడా మీకు పట్టే సమయం జస్ట్ 5 మినిట్స్ అంతే. అండ్ ఈ రోబోట్ క్రియేట్ చేయడానికి మీకు ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఈ రోబోట్ని క్రియేట్ చేయడానికి మీకు ఎటువంటి డెవలపింగ్ స్కిల్స్ అనేది అవసరమే లేదనమాట. జస్ట్ మీకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయటం వస్తే చాలు, అంతే. ఆ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్తో మీకు రోబోట్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట, మీ ఓన్గా. అండ్ మీ టైంని సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఫస్ట్ ఆ ఎగ్జాంపుల్ అనేది మీకు రన్ చేసి చూపిస్తాను, తర్వాత మీకు ఇది ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఆల్రెడీ ఒక రోబోట్ ఫ్లో అనేది క్రియేట్ చేశాను. బేసిక్గా ఇది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ వర్క్ ఫ్లో అనమాట. దాన్ని మనము రోబోట్ అని పిలుస్తుంటాము. ఇది బేసిక్గా ఒక రోబోట్స్ని తయారు చేసే సాఫ్ట్వేర్ అనమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ఫ్లో క్రియేట్ చేశాను. ఆ ఫ్లోని ఏం చేస్తానంటే ఇప్పుడు నేను రన్ చేస్తాను. ఇక్కడ రన్ చేసే ముందు ఇంకొకటి చూపిస్తాను. ఇక్కడ డెమో క్రియేట్ ఫోల్డర్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ని నేను క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ ఫోల్డర్లో మీరు చూడొచ్చు 0 ఐటమ్స్ ఉన్నాయి, అంటే ఎటువంటి ఫోల్డర్ కూడా లేదనమాట. సో ఇక్కడ నేను రన్ చేస్తాను. మీకు బోట్ అనేది విత్ ఇన్ సెకండ్స్లో రన్ అయింది, క్లోజ్ కూడా అయిపోయింది. సో ఈ గ్యాప్లో మీరు ఏం ఊహించుంటారు చెప్పండి? జస్ట్ అలా ఓపెన్ అయింది, క్లోజ్ అయింది కదా, ఏం జరిగి ఉంటుంది అనుకోవచ్చు మీరు. చాలా వండర్సే జరుగుతాయండి, చూడొచ్చు మీరు. ఎందుకంటే 60 ఐటమ్స్ విత్ ఇన్ సెకండ్స్లో క్రియేట్ అయింది. అంటే 60 ఫోల్డర్స్ని విత్ ఇన్ సెకండ్స్లో క్రియేట్ చేయడం, ఇట్స్ అమేజింగ్ కదా. ఇట్లాంటి ఫోల్డర్స్ని లెట్స్ ఇప్పుడు 1 సెకండ్స్లో 60 ఫోల్డర్స్ క్రియేట్ అయిందంటే 1 మినిట్లో మీకు వచ్చేసరికి ఇమాజిన్ చేసుకోండి ఎన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మనము షార్టర్ వేలో ఆలోచిస్తే ఇది సింపులే కదా అనుకుంటా. కానీ మనము టైం సేవ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ఎక్సెల్ షీట్లో దగ్గర నాకు ఒక 2000 మెంబర్స్ డీటెయిల్స్ ఉంటాయి. ఈచ్ మెంబర్కి నేను ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాలి సిస్టంలో. దానికోసం నేను సపరేట్గా ఒక మనిషిని పెట్టాలి. ఆ మనిషి కూర్చొని న్యూ ఫోల్డర్ క్రియేట్ న్యూ ఫోల్డర్, వారి నేమ్ టైప్ చేయాలి, పేస్ట్ చేయాలి. అలా వరుసగా ఒక్కొక్క ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటూ పోవాలి. చేసే అతనికి బోరింగ్ వర్క్, అండ్ ఊరికే అతనికి పని ఇచ్చి మనకి కూడా ఊరికే టైం వేస్ట్ అనమాట. సో ఇలాంటి చిన్న పనులు చేయడానికి మనకంటూ ఒక సాఫ్ట్వేర్ రోబోట్ అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకున్నామంటే ఇది క్రియేట్ చేసుకోవడానికి ఒక 5 మినిట్సే పట్టుద్ది, అంతకంటే ఎక్కువ పట్టదు. ఇలా సాఫ్ట్వేర్ కానీ క్రియేట్ చేసి పెట్టుకున్నా అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని ఫోల్డర్స్ కావాలంటే అన్ని ఫోల్డర్స్ ఒకే ఒక క్లిక్తో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను మీకు జస్ట్ ఈ ఫ్లో అనేది ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, నేను మీకు ఈ ఎక్సెల్ స్కోప్, ఈ లూపింగ్ కాన్సెప్ట్, వీటి గురించి తెలియాలంటే నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా, అసలు దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం ఏంటనేది. సో ఎనీవే మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్సెల్ స్కోప్ అని వచ్చేది ఏంటంటే, నేను ఆల్రెడీ ఒక ఎక్సెల్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఈ క్రియేట్ చేసిన ఎక్సెల్లో నాకు నేమ్స్ ఉంటాయి, ఒక 60 నేమ్స్ ఉంటాయి. ఆ 60 నేమ్స్ని నేను రీడ్ చేసుకోవడానికి ఈ యొక్క కాన్సెప్ట్ అనేది యూజ్ చేసుకుంటాను. ఇది వచ్చేసి మనకి ఇక్కడ సైడ్ బట్టి యాక్టివిటీస్ ప్యానల్ అని ఉంటుంది. అక్కడ నుంచి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవటమే, అంతే. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవటం, జస్ట్ ఆ ఫోల్డర్ని క్రియేట్ చేసుకొని ఎక్సెల్ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవటం, అంతే. ఆ తర్వాత ఆ ఎక్సెల్ ఫైల్లో ఉన్న షీటు నేమ్ ఇక్కడ యాడ్ చేసుకోవటము.
ఇది ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఆ డేటాను మొత్తం రీడ్ చేసుకొని ఇక్కడ మనము ఒక వేరియబుల్లో డేటా టేబుల్ అనేది క్రియేట్ చేసుకుంటాం అంతే. ఇక్కడ వచ్చేసి ఒక స్టెప్ అయిపోయింది. ఇక్కడ సెకండ్ స్టెప్ వచ్చేసరికి మనకి ఉన్న ఇక్కడ మనం ఎక్కడైతే స్టోర్ చేసుకున్న డేటా ఏదైతే ఉందో ఆ నేమ్స్ అన్నిటిని ఇక్కడ మనము రిపీట్ చేసుకుంటా ఉండటమే. రిపీట్ అంటే ఏం లేదు, వన్ ఆఫ్టర్ వన్ అన్నమాట. లూపింగ్ కాన్సెప్ట్ లో ఒకదాని తర్వాత ఒకటి ఆ నేమ్ తీసుకోవటము, ఆ నేమ్ కి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవటము. ఇక్కడ మీరు చూడొచ్చు క్రియేట్ ఫోల్డర్ అనే ఒక చిన్న యాక్టివిటీ ఉంటుంది అనమాట. ఈ యాక్టివిటీని జస్ట్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవటము, దానికి ఈ ఫైల్ నేమ్ అని చేసుకుంటే సరిపోతుంది అంతే. ఇంకా మనము వేరే ఏమి చేయని అవసరం లేదు. ఇదేం చేసేది అంటే ఆటోమేటిక్ గా మీకు ఫోల్డర్ అనేది మీరు ఎక్కడ చెప్తే అక్కడ, ఇక్కడ నేను కంప్లీట్ పాత్ ఇచ్చాను, ఎక్కడ నాకు నా డెస్క్టాప్ మీద డెమో క్రియేట్ ఫోల్డర్ అనే ఒక పాత్ ఉంటుంది. ఆ పర్టికులర్ ఫోల్డర్ లో నాకు ఈ ఫోల్డర్స్ అనేది క్రియేట్ అవ్వాలని చెప్పేసి నేను ఇవ్వడం జరిగింది. సో ఆటోమేటిక్ ఇది ఏం చేస్తుంది అంటే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తుంది. సో మీరు ఎటువంటి కోడింగ్ ని ఇక్కడ రాయన అవసరం లేదనమాట. మీకు ఆటోమేటిక్ గా ఫోల్డర్స్ క్రియేట్ అయిపోతుంది. ఈ యాక్టివిటీస్ ని యూజ్ చేసుకొని జస్ట్ మీరు రన్ చేయటమే. ఇట్లా యాక్టివిటీస్ ని ప్రాపర్ గా యాడ్ చేసుకోవటము, రన్ చేసే చాలు మీకు ఈ ఫోల్డర్స్ అనేది క్రియేట్ అయిపోతాయి అనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, సింపుల్ గా మనం ఒక రోబోట్ ని క్రియేట్ చేసుకోవడం ఎలా, అలాగే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా మీరు తెలుసుకున్నారు కదా. సో ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్ళకి ఎంతో ఉపయోగపడవచ్చు ఈ వీడియో అనేది. అండ్ మీరు కూడా మీ యొక్క టైంని సేవ్ చేసుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న రోబోట్స్ని మీ యొక్క సిస్టంలో క్రియేట్ చేసుకోండి అండ్ యూజ్ చేసుకోండి.